స్థితగచ్చపి మందస్మిత ప్రభాపూరమధ్యత్ కామేశమానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అన్నీ చెప్పినటువంటి వ్యాస మహర్షికి అమ్మవారి యొక్క ఈ చిన్న గడ్డం లాంటి భాగం ఉంటుంది. చుబుకం అంటారు. పసిపిల్ల మనవరాలు మన దగ్గరికి వచ్చిందనుకోండి, తాతగారు ఆ చుబుకం పట్టుకుని ఇలా ఆడిస్తూ ఉంటాడు. ఎంత చక్కగా ఉన్నావే పిల్ల అంటూ ఇలాగా ఆ మనవరాలు చుబుకం పట్టుకుంటాడు. ఆ చుబుకం ఎలా ఉందంటే వ్యాస మహర్షి అన్నింటికీ పోలికలు చెప్పాడు. ఇక్కడ చెప్పలేక అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత, దేశంలో పోలికే చెప్పడానికి అవకాశం లేనంత అందంగా ఉందమ్మా నీ చుబుకం, దానికి నమస్కారం అన్నాడమ్మా. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత. ఇక్కడ కనకాంగద కేయూరాలు, అంగదములు కేయూరాలు ఈ భుజం మీద ధరించేటువంటి ఆభరణాలు. మనం వంకీలు అంటాం కదా, బంగారపు అంగదాలు కేయూరాలు పెట్టుకుని ఉంది ఆవిడ. వాటితో ఆ భుజం చాలా ప్రకాశిస్తోంది. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత. అమ్మవారి వైభవం ఎంత గొప్పదంటే రత్నగ్రైవేయం, రత్నాల కంఠహారం ధరించింది. గ్రైవేయము అంటే కంఠహారం, ఎందుకంటే గ్రీవం అంటే కంఠం. ఏదైనా పంచాయతీ ఎన్నిక జరిగితే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారంటారు. ఏకగ్రీవం అంటే ఒకటే కంఠం, అది రెండో మాట లేదు. ఇంకా గ్రీవం అంటే కంఠం, గ్రైవేయము అంటే కంఠహారం అంటే నెక్లెస్ అని అర్థం అనమాట. అది ఎంత అందంగా ఉంటుందంటే రత్నాలు పొదిగిన నెక్లెస్ తొడుగు వేసుకుంది ఆవిడ. అది సరిపోలేదుట. రత్న గ్రైవేయ చింతాక, ఇక్కడ మళ్ళీ చివర చింతాక ఆకుపచ్చని పథకం ఉంటుంది అమ్మవారికి ఆవిడ. అది చింతాకు రావ్యాకు కాదు, చింతాక సంస్కృత మాట. చింతాం కటతీతి చింతాక అంటారు. ఆ ఆకుపచ్చ రంగు పథకాన్ని దర్శించినంత మాత్రం చేతనే మన చింతలన్నీ దూరం అయిపోతాయి. అంత గొప్పది ఆ మాట. అందుకని ఆ చింతాక పథకం పెట్టు. అది కూడా సరిపోలేదు. వైభవం హిమవంతుడు కుమార్తె ఆవిడకి ఏమిటి లోటు, పుట్టింటి వారు పంపించారు కదా, భర్తకి ఏమున్నా లేకపోయినా. అందుకని రత్నాల హారం వేసుకుని చివర చింతాక పథకం పెట్టుకుని సరిపోలేదు, ఇంకా ఏదో కావాలంటే దానికి ముత్యాలు వేలాడేలా చేశారట. లోల ముక్తాఫలాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత ధర. అలాగే ఆవిడ మెడ ఎప్పుడు మంగళసూత్రంతో ప్రకాశిస్తోందమ్మా. మహిళలకి నమస్కారం పెట్టి కోరుతున్నా, మంగళసూత్రం తీశారు అంటే అశుభం జరగడానికి మీరు అంగీకరించినట్టే లెక్క. దయచేసి ఆ పని చేయకండి, దయచేసి ఆ పని చేయకండి. హిందూ స్త్రీ అంటే పెళ్ళైన ఆవిడ ఎప్పుడూ మంగళసూత్రంతో నల్లపూసలతో కనబడవలసిందే. రాత్రి పడుకున్నప్పుడు కూడా గుచ్చుకున్నా తీసేవారు కాదమ్మా పూర్వకాలపు స్త్రీలు ఎవరు. ఇప్పుడు ఎంత విచిత్రంగా తయారైంది ప్రపంచం అంటే, ఏ చీర కడితే ఆ గొలుసు. మంగళసూత్రం తీసి ఫ్రిడ్జ్లో పెట్టే గొడవలేదు. ఇంకా ఒక ఆవిడ ఫ్రిడ్జ్లోనే పెట్టింది. ఎందుకమ్మా ఫ్రిడ్జ్లో పెట్టామంటే, మా ఆయన 10 కాలాల పాటు చల్లగా ఉండాలని వాడు ఐసే గడ్డకట్టి పోతాడు. అక్కడ మంగళసూత్రాన్ని తీసి ఎక్కడో దాస్తారా? ఇంకొంతమంది పతివ్రతలు తయారయ్యారు. వీక్లీ ట్వైస్ పతివ్రతలు. మంగళవారం శుక్రవారం వేసుకుంటారు, మిగిలినప్పుడు వేసుకోరు. ఈ వాయిదాలు ఏమిటి ఇక్కడ? ఇన్స్టాల్మెంట్ బేసిస్. మంగళసూత్రం తీశాము అంటే మనం మనుషులం కాదమ్మా, ఖచ్చితంగా హృదయం తీసేసినట్టే లెక్క. అమ్మవారికి కూడా మంగళసూత్రం ఉంది. కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కంధరా. కామేశ్వరుడు మహాశివుడు కట్టినటువంటి మంగళసూత్రం ఆవిడకుంది. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాళి లతాఫలకు చద్వయి. కామేశ్వరునికి ఆయనకి జోదం జరిగిందిట. ఆయన నేను ఒక రత్నాన్ని పోటీగా పెడుతున్నాను, నువ్వేం పెడతావు అన్నట్ట. నా అందాన్ని పోటీగా పెడుతున్నాను, ఎక్కడ కావాలంటే గెలుచుకోవయ్యా అందిట ఆవిడ. పైగా వక్షస్థలంలో 2 రత్నాలు ఉన్నాయి. ఆయన పెట్టింది ఒక రత్నం, ఈవిడ 2 రత్నాలు పెట్టింది. నా అదే ఎక్కువ పందెం అయ్యా అందట. ఎప్పుడూ అమ్మవారే గెలుస్తుందని అనుమానం ఎలా. ఎందుకంటే శివుడికి అమ్మవారి చేతుల్లో ఓడిపోవడం సరదా. అందుకని ఎప్పుడూ నువ్వే గెలవాలి. గెలవడం అంటే అర్థం ఏమిటో తెలుసా? శివుడు ఎప్పుడు ఏమంటాడంటే కంపెనీ మూసేద్దాం, ఎందుకు వచ్చిన సృష్టిది, ఇదంతా మాయ, వాళ్ళకి అర్థం కావట్లేదు. బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటే తెలియట్లేదు. మానవులు మాయలో పడుతున్నారు. ఈ సంసార జీవితం, ఈ ఉద్యోగం ఇవన్నీ నిజం అనుకుంటున్నారు. మూసేద్దాం అంటాడు ఎంతసేపు. ఈవిడంటుంది మీకెందుకో ఓ చోట కూర్చోండి మాట్లాడకుండా, నేను చూసుకుంటానుగా అని ఈవిడ మొత్తం కంపెనీ నడిపిస్తూ ఉంటుంది ఈవిడ. అందుకే మనం అమ్మవారిని ఆశ్రయించాలమ్మా. మీరు శ్రీచక్రార్చన చేసేవాళ్ళని కూడా గమనించండి. 4 కోణాలు పైకి ఉంటాయి.
5 కోణాలు కిందికి ఉంటాయి. నవావరణ చక్రంలో 4 పైకి ఉంటాయి, 5 కిందికి ఉంటాయి. 4 శివ కోణాలు పైకి ఉంటాయి. అమ్మవారు శక్తి కోణాలు కిందికి ఉంటాయి. అక్కడ 4 ఇక్కడ 5 అంటే పైకి లాగడం కంటే కిందికి లాగడమే ఎక్కువ. విషయం అది. మన సంసారంలోకి లాగేస్తూ ఉంటుంది ఇవాడు. ఎందుకంటే ఈ సృష్టి అంతా కొనసాగాలి, ఆవిడకి కావాలి. ఇప్పటికీ మీరు లోకంలో ఆడామోగా తేడా గమనించండి. కాస్త ఖాళీగా ఉన్నామనుకోండి, మొగాడు ఏమనుకుంటాడు, అమ్మయ్య ఇవాళ సండే హాలిడే సుఖంగా పడుకుందాం అని మంచం ఎక్కేస్తాడు. ఆడాళ్ళు ఏమంటారు, కాస్త తిరిగొద్దాం షాపింగ్, ఊరికే ఇంట్లో కూర్చుంటాం ఎంతసేపు గుడిపాములాగా. ఇదేనమ్మా ఈ ఆడవాళ్ళ తత్వం, అమ్మవారి తత్వం. ఆ మొగాడి తత్వం శివతత్వం. ప్రతి మొగాడు శివుడే, ప్రతి ఆడది అమ్మవారేనమ్మా, అనుమానం ఏం లేదు. మన స్వభావాలు మనం పరిశీలించుకుంటే భగవంతుడు కూడా అర్థమవుతాడు. ఆడవాళ్ళకి సహజంగా బయటికి వెడదాం, ఏదో కొందాం, ఏదో తిందాం, ఎక్కడో తిరుగుదాం, ఇవన్నీ ఉంటాయి. మగాడికి ఏముంటాయి, ఓ గోసో కొట్టేట్టుకుని పడుకుందాం, గొడవ లేకుండా ఉంటుంది. కానీ ఇద్దరూ రాజీ పడాలి. ఈ మగవాడు ఆడదాని కోసం బయటికి వెళ్ళాలి, అలాగే ఆడవాళ్ళు కూడా బయటికి వెళ్ళాం కదా అని అడ్డగోలుగా ఖర్చు పెట్టకుండా, పరిమితంగా అప్పుల పాలవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఇద్దరూ సమన్వయంతో ఉంటారు కదా, శివపార్వతుల్లాగా. అందుకని ఆయన ఒక రత్నం పణంగా పెడితే, నేను 2 రత్నాలు పణంగా పెట్టానయ్యా, నాదే మీరు గెలుపు అందరు. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిమణస్తని నా భ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి. చాలా అందమైన కవిత్వం ఇది. నాభి ఒక తీగ పెంచాలి అంటే ఆలవాల ఉండాలి. ఆలవాలం అంటే పాదు. మొక్కకి పాదు చేస్తాం కదా, పాదులో నీళ్లు పోస్తే తీగ పెరుగుతుంది, అంతే కదా. ఈ నాభి ప్రదేశం లోతుగా ఉంటుంది, అమ్మవారికి మరీ లోతుగా ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మాండ భాండాలను పోషించగలిగిన సామర్థ్యం కలిగిన ఐశ్వర్యం అంతా అక్కడే ఉంది. ఇప్పటికీ లోకంలో తెలుగు వాళ్ళలో ఒక సామెత ఏమిటో తెలుసు, బొడ్డు లోతుగా ఉంటే డబ్బు ఎక్కువ ఉంటుంది అంటారు. ఇంటికి వెళ్ళి చూసుకోండి, వేలు ఎట్టుకుని ఎంత లోతుగా ఉందో. బొడ్డు లోతుగా ఉంటే డబ్బు ఎక్కువ ఉంది. మా ఊళ్ళో అనేవారు, ఆయనకి బొడ్డు లోతు అనేవారు. ఎవడ కొలిచాడు ఇక్కడ, ఎందుకంటే డబ్బు బాగా ఉంది అంతకంటే. అంచేత నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుచద్వయి. నాభి లోతుగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే నాభి కేంద్రం, శరీరం మొత్తానికి కేంద్రం ఉండి నాభి బయటికి కనపడకూడదు. నమస్కారం పెట్టి కోరుతున్నా మళ్ళీ మహిళలకు, దయచేసి కొత్త తరం అమ్మాయిలకి చెప్పండి అమ్మా, బొడ్డు కిందకి చీర కట్టకూడదు, మహాదోషం అది, మహాదోషం అది. ఖచ్చితంగా మనకి భక్తి ఉండదు, సౌభాగ్యం ఉండదు, రోగాలన్నీ వస్తాయి. నాభి బయట కనపడకూడదు అసలు. మొగాళ్ళకు కూడా అంతే. మొగాడైనా మీరు మొగాళ్ళు పురోహితులు పంచగట్టుకోండి, నాభి పైకి ఉండాలండి, నాభి కిందకు ఉండకూడదు. కట్టరు అలాగా. నాభి భాగం ఎవ్వరికీ కనపడకూడదు, పురుషులు స్త్రీలు కూడా. ఎందుకంటే ఆయువు పట్టంతా అదే. మోకాలకి రోగం వచ్చిందనుకోండి, మోకాలు నొప్పే ఉంటుంది, కడుపు నొప్పి ఉండదు. తలనొప్పి వస్తే తలనొప్పి పెడుతుంది, మోకాలు నొప్పి పెట్టదు. నాభి దగ్గర ఏదైనా దెబ్బ తగిలితే ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంటుందమ్మా. నాభి గరిమ, నాభి సెంటర్ పాయింట్, మొత్తం శరీరానికి సెంటర్ అది. ఆ సెంటర్ పాయింట్ని బహిరంగంగా ప్రదర్శిస్తారా ఎవరినో ఆకట్టుకోవడానికి? ఎంత దరిద్ర ప్రపంచం నడుస్తోందండి. ఇంట్లో ఐశ్వర్యాలు నిలబడాలంటే ఎలా నిలబడతాయమ్మా? వస్త్రధారణ అలాగే ఉండాలి, బొడ్డు పైకే ఉండాలి, బొడ్డు కిందికి రాకూడదు. నాభ్యాలవాళ రోమాళి లతాపలకు చద్వయి. ఆ నాభి అనే పాదులో పెరిగినటువంటి తీగ, ఈ రోమాళి అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నల్లగా నూగారు అంటారు, అది పెరిగి ఉంటుంది. రోమాళి లత, అది లతలా ఉందిట. మరి లత అయితే 2 పళ్ళు కాయాలి కదా, పళ్ళు కాకుండా తీగకి పళ్ళు ఉంటాయి కదా. అంటే లతాపలకు చద్వయి, అమ్మవారి యొక్క వక్షోజాలు 2 ఆ నూగారు అనే లతకి కాసినటువంటి పళ్ళులాగా ఉన్నాయట. లతాఫల కుచద్వయి లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమ స్తనభారదళన్ మధ్య పట్టబంధ వళిత్రే. ఇవి కూడా శృంగారపరంగా, అలంకారపరంగా చాలా గొప్ప మాటలు. లక్ష్య రోమలత ఆధారత సమున్నేయ మధ్యమ. తీగ పెరుగుతుంటే మనం ఏం చేస్తామండి, పక్కన ఒక వెదురు పొల్ల పాతుతాం, కాస్త ఎలా చుట్టుకోవాలి కదా అని. అలాగా శివుడు స్వయంగా తయారు చేసి పాతినట్టుగా అమ్మవారి యొక్క నడుము ఆ పందిరి గుంజలాగా, ఆ పాదుకుండేటువంటి వెదురుగడలాగా ఉంది. సమున్నేయము అంటే పందిరి గుంజ, ఆ పందిరికి ఉండేటువంటి స్తంభం లాంటిది అనమాట. అలా ఉండి దానికి లక్ష్య రోమలత ఆధారత సమున్నేయ మధ్యమ. ఈ రోమలత అనేది పైకి పెరగాలంటే చుట్టుకుందుకు ఆధారం ఉండాలి కదా, అలాగా ఆవిడ నడువు పనిచేస్తోందట. సమున్నేయ మధ్యమ స్తనభారదళం మధ్య పట్టబంధ వళిత్రయ. అప్పుడు కూడా శివుడు చూసేట భార్య సౌందర్యాన్ని చూడడమే పని, వేరే పనే లేదు ఆయనకి 2 పనులు ఉంటే తపస్సు, లేదా అమ్మవారి సౌందర్యాన్ని పరిశీలించడం. ఏ మగాడైనా సరే
ఆఫీసు పని తపస్సుగా భావించి ఇంటికి వస్తే చాలు భార్య సౌందర్యాన్ని ఆరాధిస్తే అద్భుతంగా ఉంటుందమ్మా. కాపురాలన్నీ అద్భుతంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఇంటికి వచ్చామంటే ఆఫీసు పని అవతల పారేయాలి. ఈ ల్యాప్టాపు టాప్ లేపు అవతల పారేయాలి. ఇంట్లో కూర్చొని పెళ్ళాన్ని పోగొట్టడమే పనిగా పెట్టుకోవాలి. అన్ని సంసారాలు బాగుంటాయి. వాళ్ళకి అది కావాలి. ఎంతసేపు స్త్రీలు ఏదో గొప్ప డబ్బు అడుగుతారు, చీరలు అడుగుతారు, ఏమి అడగరండి. ఒక మంచి మాట అడుగుతారమ్మా. నా దేశంలో స్త్రీలందరూ అంతే, మంచి మాట అడుగుతారు. ఆ మంచి మాట మాట్లాడలేమా మనం? ఆవిడ సంతోషించే విధంగా. సంసారంలో నిజాలు బద్దలు కొట్టి చెప్పకూడదండి. వేదిక మీద చెప్పినట్టుగా కొత్త చీర కట్టుకుని వచ్చి ఎలా ఉంది అంటే బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి. మనకు ఆ వేళ పాయసం వండి పెడతారు. బాగులేదంటే నేను నచ్చదు, ఇంకోటి కొందామని. ఇప్పుడు ఇదివరకు బయటికి వెళ్ళేవాడు, ఇప్పుడు ఆన్లైన్లో నొక్కుతారు. అమెజాన్ వాడు వస్తాడు, 10,000 అవుతుంది. ఇక్కడ ఎందుకు వచ్చిన గొడవ? ఇది శివుడు నేర్చింది. ఆయన అంటట, ఇలా కోమలత పెరిగి పళ్ళు కాశాక అయ్యో ఆ లత పడిపోతుందేమో, నడు తీగలా ఉంది, ఆ కర్ర పడిపోతుందేమో అని దానికి 3 కట్లు కట్టట. స్తనభారదళం మధ్య పట్టబంధ వళిత్రయ. ఈ వక్షోజాలనే ఫలభారానికి ఈ నడు అనేటువంటి పందిరి గుంజ పడిపోతుందేమో అని 3 కట్లు బంగారపు వస్త్రం, పట్టుబట్ట కదా, పట్టుతో తాడుతోటి, పట్టు మొలనూలుతోటి ఇలాగ 3 చుట్లు చుట్టేట. సరిగ్గా అమ్మవారి నాభి చుట్టూ ఉండే 3 ముడతలు ఉంటాయే, ఆ 3 ముడతలే ఆ పట్టబంధ వళిత్రయ. ఎంత అందమైన మాట, ఎంత అందమైన మాట. నాభ్యాలవాళ రోమాళి లతాఫల కుజద్వయీ కామేశ్వర ప్రేమరత్ లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమా స్తనభారదళన్ మధ్య పట్టబంధ వళిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటీ రత్న కింకిణికారమ్య రశనాదామభూషిత. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటీ. అమ్మవారి యొక్క చీర కౌసుంభ వర్ణంలో ఉంటుంది, కుంకుమ పువ్వు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అది మెజెంటా రంగు అంటారు దీన్ని. మీరు స్త్రీలకి చీరలు, నల్ల చీరలు కొందరికి నప్పవు, తెల్ల చీరలు కొందరికి నప్పవు, పసుపు రంగు చీరలు కొందరికి నప్పవు, ఆకుపచ్చ చీరలు కొందరికి నప్పవు. కానీ మెజెంటా రంగు చీర ప్రతి స్త్రీకి నప్పుతుంది, అనుమానమే లేదు. పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా అందరికీ నప్పేటువంటి ఏకైక వర్ణం మెజెంటా. అదే అమ్మవారి యొక్క చీర రంగమ్మ. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటీ. ఆ ఎర్రని రంగులో మెరిసిపోతూ ఉండేటువంటి చీర కట్టు ఉంటుంది. ఆ కటి భాగంలో ఆ చీర ఎంతో అందంగా ఉంటుంది. మరి శివుడు అక్కడే కూర్చున్నాడంటే కూర్చోడా, ఆకర్షణ పెరిగినప్పుడు ఖచ్చితంగా. పైగా ఆ చీర మళ్ళీ ఇలా కట్టు ఊడిపోకుండా, జారిపోకుండా ఆవిడ ఎంత జాగ్రత్త తీసుకుంటుందంటే రత్న కింకిణికారమ్య రశనాదామ భూషిత. ఒక వడ్డాణం పెట్టినట్టుగా, మొలనూలు పెట్టినట్టుగా ఒక తాడుతో మొలనూలుతో బిగిస్తుందట. ఆ మొలనూలుకు మళ్ళీ రత్నాల మువ్వలు పొదిగి ఉంటాయట. అంటే ఆవిడ నడుస్తూ ఉంటే గజ్జేలందెల కాళ్ళు గల్లు గల్లు నామ్రోయ కలకంస నడ కల కలికి ఎక్కడికే సాంబ శివుని సన్నిధికే. అమ్మవారి వడ్డాణానికి ఉండే చిరుమువ్వలు మోగుతూ ఉంటే ఆవిడ అటు ఇటు నడుస్తూ ఉంటే మరి శివుడు తాండవం వాడాడంటే ఆడ్డ ఇంకో చోటికి వెడతాడా? సంసారంలో భార్యాభర్తలు ఇంత ఆనందంగా ఉంటే వేరే చూపులు ఎందుకు ఉంటాయండి అసలు? ఇవాళ ఈ ఫోన్లు వచ్చాక పట్టిన దౌర్భాగ్యం ఏమిటో తెలుసా? ఇంట్లో ఉన్న భార్యాభర్త కూడా మాట్లాడుకోవట్లా. ఈ చివరికి వారు, ఈ చివరికి వీరు, నీదో దారి నాదో దారి ఇద్దరికి ఉంది గోదారి అయింది ఇక్కడ. ఈ మధ్యలో వీళ్ళు ఏమన్నా చెప్పాలన్నా ఓ SMS పంపిస్తాడు, చెప్పడు. ఇక్కడ ఎదురుగా ఉన్న మనిషితో మాట్లాడడానికి కూడా సందేశమే. ఇంట్లో ఉన్నారండి. పైగా ఒక్క మాట చెబుతున్నానమ్మా, పిల్లలు చాలా దెబ్బతింటున్నారు, గమనించండి. పెద్దవాళ్ళు ఫోన్ వాడడం వల్ల పిల్లలు దెబ్బతింటున్నారు. ఎందుకో తెలుసా? ఇటీవల పిల్లల్లో ఆటిజం వ్యాధి పెరుగుతోంది బాగా. హైదరాబాదులో చాలా కేసులు. మాట రాదు, చూపు ఎటుపోతుందో తెలియదు, ఏం చెప్పినా గ్రహించలేరు. 3 ఏళ్ళు 4 ఏళ్లకి మొదలయ్యి జీవితాంతం వ్యాధి కింద వ్యాపిస్తోంది. దానికి ప్రధాన కారణం స్మార్ట్ ఫోన్. ఆ రేడియేషన్ పిల్లల మీద ప్రభావం చూపిస్తోందండి. మనమేమో ఐకాను, ఐఫోను, యాపిలు, టమోటో ఎదో ఫోన్లు అన్నీ కొంటున్నాం. ఇక్కడ ₹1,00,000 2 లక్షలు పెట్టి విపరీతమైన రేడియేషన్. పైగా పెద్ద దరిద్రం ఏంటంటే ఈ ఫోను తల దగ్గర పెట్టుకు పడుకుంటున్నారు. ఇక్కడ అక్కడే పసిపిల్లలు పడుకుంటున్నారు. ఈ రేడియేషన్ వాళ్ళ మీద ఉండదా అండి? ఇవేవీ లేకుండా మనుషులు మాట్లాడుకుంటే, మనుషుల వేషధారణ, వస్త్రధారణ, మాట బాగుంటే సంసారాలు చాలా బాగుంటాయి. పైగా
భార్యాభర్త అన్యోన్యంగా ఉన్నారనుకోండి, ఆ చూసిన అమ్మాయి అబ్బాయి రేపొద్దున తమ భార్యలతో భర్తలతో ఎలా ఉండాలో నేర్చుకుంటారండి ఖచ్చితంగా. మా అమ్మ ఎప్పుడు మా నాన్నతో గొడవ పడ్డం చూడలేదు, ఎప్పుడైనా మా నాన్నకి ఏదైనా కోపం వచ్చినా ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది అని అమ్మాయి అబ్బాయి చూశారనుకో, వాళ్ళ కాపురాలు బాగుంటాయి. అలాగే మా నాన్నగారు కూడా పోనీ ఏదైనా కోపంలో ఓసారి ఓ మాట అన్నా వెంటనే వచ్చి పలకరించారు మా అమ్మని, వెంటనే ఏమన్నాను ఏమనుకోకే అని ఏదో అన్నారు అని ఈ అబ్బాయి చూశాడు అంటే వాళ్ళ ఆవిడని అలాగే చూసుకుంటాడమ్మా. పెద్దవాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. వాళ్ళ ముందు శృంగారపరమైన చర్యల్లో ఉండడం తప్పు, కానీ సరసంగా ఉండడం, ఆనందంగా ఉండడం, చమత్కారంగా ఉండడం తప్పు కాదండి ఎప్పుడు కూడా. అది వాళ్ళకి ఆదర్శంగా ఉంటుంది. మన అమ్మ ఎప్పుడు జోకులు వేసుకుంటూ ఉంటారు కూర్చుని అని వాళ్ళు కూడా అలాగే ఉంటారు. విడాకులు ఎందుకు అవుతాయి? అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి రత్న కింకిణికారంయ రశనాదామభూషిత, దానికి రత్నాల చిరుమువ్వలు తొడిగినటువంటి మొలనూలు పట్టసూత్రం, అలాగే వడ్డాణానికి ఉన్న చిరుమువ్వలతో ఆవిడ ప్రకాశిస్తూ ఉందిరా. ఇప్పుడు ఇంకొక మాట, ఘాటైన మాట చెబుతున్నారు ఇక్కడ వ్యాస మహర్షి. ఊరువుల గురించి గమనించండి దయచేసి. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంఘిక గూఢగుల్ప కూర్మపృష్ఠ జైష్ణు ప్రపదాన్విత పదద్వయ ప్రభాజాల పరా నఖదీదిత సంచన్న నమజ్జన దమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణ మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మఖాలావణ్య సేవధి కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత. ఊరువులంటే ఇవి కదండి. అమ్మవారి యొక్క ఊరువుల శోభ ఎవరికి తెలుసా? కామేశ జ్ఞాత, తన భర్తకి మాత్రమే తెలుసు. ఇవాళ స్త్రీలు పురుషులు అందరూ జాగ్రత్త పడవలసింది ఏమిటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊరువులు భాగం బయటికి కనపడకూడదు. ఇవాళ రకరకాల వేషాలు వేస్తున్నారు, ఇంకా మాటలు చెప్పడానికి కూడా అసహ్యంగా ఉంది. అలాగే కాలేజీలకు వెడుతున్నారు, అలాగే బస్సులు ఎక్కుతున్నారు. ఆడ మగ షార్ట్ 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 పేరు మీద ఇంకా షార్ట్ అయిపోయింది. ఆయుర్దాయాలు కూడా షార్ట్ అయిపోయినాయి, నీతులు కూడా షార్ట్ అయిపోయినాయి, జీవితం కూడా షార్ట్ అయిపోయిందమ్మా. ఈ షార్ట్ కల్చర్ నుంచి మళ్ళీ మనం లాంగ్ కల్చర్లోకి వెళ్ళాలి. వస్త్రధారణ ఎప్పుడూ నిండుగా ఉండాలి. వేషం, ఇక్కడ చీరలు కట్టుకున్న ఆడవాళ్ళందరూ సరిగ్గా శ్రీమాతృ స్వరూపంలో ఉన్నారమ్మా. మీకు అందరికీ నమస్కారం. భారతీయత అంటే ఇదే. ఇక్కడికి ఇలా రావడం కాదమ్మా, మీరు బయటికి వెళ్ళినా అలాగే వెళ్ళాలి. కనీసం ఏ రకమైన వేషధారణ అయినా సంపూర్ణంగా ఉండాలి. అర్ధనగ్నంగా ముప్పావు నగ్నంగా ఊరువులు కనపడేలా ఉండడం ఏమిటండి? అమ్మవారు ఆరాధన చేస్తున్నాం, అమ్మవారి ఊరువుల సౌభాగ్యం ఎవరికి తెలుసును? కామేశజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత, శివుడికి తప్ప మరొకరికి తెలియదు. స్త్రీ ఊరువుల సౌభాగ్యం భర్తకి తప్ప మరొకరికి తెలియకూడదు. పురుషుడి యొక్క ఊరువుల సౌందర్యం భార్యకి తప్ప మరొకరికి తెలియకూడదు. అదే దాంపత్యం అంటే లెక్క. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత, మోకాళ్ళు మాణిక్య మకుటాల్లో ఉన్నట్టు కిరీటం, మాణిక్యాలు పొదిగినటువంటి కిరీటం పై కుప్పే ఎలా ఉంటుందో ఈ మోకాళ్ళు అలా ఉన్నాయమ్మా. ఇవాళ చాలామందికి మోకాళ్ళ నొప్పులు, ముఖ్యంగా ఆడవాళ్ళకి 40 ఏళ్ళు దాటాయంటే పరిస్థితి ఎలా ఉందంటే 4 అడుగులు వేయలేరు, 2 మెట్లు ఎక్కలేరు. ఈ మోకాళ్ళ నొప్పులు అవి బాగుండాలంటే, మాణిక్య మకుటాల్లాగే ఉండాలంటే నాకు తెలిసిన ఉపాయం చెబుతున్నా. కొబ్బరి నూనె ఎవరూ వాడడం లేదు. రోజు స్నానానికి ముందు ఖచ్చితంగా మోకాళ్ళకు కాస్త ఇలా రాసుకోవాలి. 40 దాటాక మొదలు పెట్టండి, ఆడ మగ కూడా, చిన్నపిల్లలకు అవసరం లేదు, ఖచ్చితంగా రాసుకోవాలి. ఈ నూనె బాగా లోపలికి ఇంకితే మోకాల్లో ఉండే చిప్పల మధ్యలో ఉండే గుజ్జు ఉంటుంది చూడండి, అది కరిగిపోకుండా ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మోకాలకి ఏదైనా తేడా వచ్చినా మందు ఇస్తారు, హోమియో వాళ్ళు ఆయిల్ అని ఇస్తారు, అది కూడా నూనెగా, అది లోపలికి ఎడుతోందిగా. ఆ పని మనం ముందే చేయొచ్చుగా. మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలి అంటే 40 ఏళ్ళు వచ్చింది మొదలు రోజు 2 మోకాళ్ళకి ఇలా 2 నిమిషాలు కొబ్బరి నూనె తీసుకుని 2 చేతుల్లోకి ఇలా అనుకుంటే అమ్మవారిలాగే మనం కూడా మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఇక ఈ కింది భాగాలు పిక్కలు అంటారు వీటిని, పరిగెట్టడానికి బాగా ఉపయోగపడతాయి. ఒలింపిక్ గేమ్స్లో పాల్గొనాలంటే ఊరువులోనూ మెడలు ఉంటే ఉపయోగం లేదు, పిక్కలు బాగా ఉండాలి. వెనక తెలుగులో ఏమనేవారంటే పరిగెట్టాడు అనేవారు కాదు మా పుస్తకాలు, పిక్కబలం చూపించాడేవారు. పిక్కబలం చూపించాడంటే పరిగెట్టాడని. పిక్కల్లో బలం ఉంటేనే పరిగెడతాడు, లేకపోతే పరిగెట్టలేడు. ఇక్కడ
అందుకని ఆ పిక్కలు ఎలా ఉన్నాయంటే ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక, మన్మధుని అమ్ముల పొదిలా ఉన్నాయట. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పిక్కల్ని మీరు గమనించండి. పైన లావుగా ఉంటాయి, వచ్చిన కొద్దీ కిందకి సన్నగా ఉంటాయి. అంటే అమ్మల పొద అలాగే ఉంటుందిగా. ఎందుకని పైకి కుచ్చు, బాణాల కుచ్చులు వెనక భాగాలు పైకి ఉంటాయి, మొన భాగం కిందికి ఉంటుంది. మొన భాగమే పైకి ఉందనుకోండి, వీడు బాణం ఎలా తీయగానే వీడి వేలే తెగుతుంది, ఇక్కడ బాణం ఏమేస్తాడు ఇంకా. అందుకని కుచ్చు భాగం పైకి ఉంటుంది. ఆ కుచ్చు భాగాలు ఉండడం కోసం అమ్ముల పొది పైన లావుగా ఉంటుంది, కింద వచ్చే కొద్దీ సన్నగా ఉంటుంది ఖచ్చితంగా. అలాగే పిక్కలు కూడా అలాగే ఉంటాయి. అమ్మవారి పిక్కలు అమ్ముల పొదిలాగే ఉన్నాయట. మామూలు అమ్ముల పొది అయితే ఎలాగండి, మన్మధుడి అమ్ముల పొదిలా ఉన్నాయట. అంత సమ్మోహనకరంగా ఉన్నాయి. పైగా లేత ఎరుపు రంగులో ఎలా మెరిసిపోతున్నాయంటే, ఇప్పుడు చలికాలం తెలియదు, వర్షకాలం వచ్చే ముందు ఆర్ద్ర పురుగులు వస్తాయి. వాటిని సంస్కృతంలో ఇంద్రగోపాలు అంటారు ప్రత్యేకంగా. ఇంద్రగోపం అని ఎందుకంటారంటే ఇంద్రుణ్ణి కడుపులో దాచుకుని వస్తాయి. ఇంద్రం గోప్యతే ఇది ఇంద్రగోపాహ. ఇంద్రుడంటే వర్షం, మేఘం. అంటే ఆ పురుగులు వర్షం వచ్చే ముందు బాగా పేరుకుంటాయి. కొంతమంది వాటిని సేకరించి వాటిని కూడా దరిద్రం వచ్చిందమ్మా. ఆ పురుగుల రసం తాగే భ్రష్టులు విదేశాల్లో ఉన్నారు. మన దగ్గర ఆర్ద్ర పురుగుల్లాగానే కేజీల కొద్దీ సేకరించి వాటిని చంపేసి రసాన్ని ఎగుమతి చేస్తున్నారమ్మా. దుర్మార్గులం మనం, నిజంగా దుర్మార్గులు. లలితా సహస్రంలో వర్ణించాడు వాటి గురించి. ఆ ఆర్ద్ర పురుగులు సముద్ర తీరంలో, నదీ తీరాల్లో, ఆ పుట్టల్లోంచి నేల కన్నాల్లోంచి బయటకు వచ్చి తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందంటే రెడ్ కార్పెట్ వెల్కమ్, ఎర్రతివాసి పరిచినట్టుగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అటువంటి ఇంద్రగోపాల పొదిగినటువంటి అమ్ముల పొది ఎలా ఉంటుందో అంత ఎర్రగా ఈ పిక్కల భాగం ప్రకాశిస్తూ ఉంటుంది. ఇంద్రగోప పరిక్షిప్త స్మర దూణాభజంగిక గూఢగుల్ఫా, ఇది మాట. దీన్ని కూడా మనం ఆరోగ్యానికి చిహ్నంగా భావించాలి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఈ మడవలు ఉన్నాయే, మడవలు చీలమండలు అంటారు. ఇవి కాస్త లోపలికి ఉండాలి, పొడుచుకొచ్చినట్టుగా ఉండకూడదు. అది అశుభం అంటారు. అశుభం అంటే అనారోగ్యం అని, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు పొడుచుకొచ్చిన వాళ్ళందరూ సుత్తెట్టు కొట్టేసుకోకండి దయచేసి, లేకపోతే ఆపరేషన్లు చేయించుకోకండి, బలవంతంగా లోపలికి గెంటేయకండి, అది కాదు లెక్క. వాటికి కూడా కొబ్బరి నూనె రాస్తే మరీ ముదిరిపోకుండా లేతగా ఉంటే లోపలికి ఎడతాయి క్రమంగాను. అలా ఉంటే అది సౌభాగ్య చిహ్నంగా భావిస్తారు. అందుకని గుల్ఫ భాగాలు ఎప్పుడు గూఢంగా ఉండాలి. కూర్మ పృష్ఠజైష్ణు ప్రపదాన్విత పాదాలు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఎలా ఉండాలంటే మరీ లేతగా లోపల ఎముకలు, నరాలు, తమలపాకులో ఈనెలు కనపడినట్టు కనపడకూడదు. పాదం తమలపాకులా ఉండకూడదు, తాటాకులా ఉండాలి, కాస్త గట్టిగా ఉండాలి. అంటే కూర్మపృష్ఠజైష్ణు ప్రపదాన్విత, ప్రపదం అంటే ఈ మీగాలు, ఈ ముందు ఉండేటువంటి పాదం ఉంది, పాదానికి ముందు భాగం, దీన్ని ప్రపదం అంటారు. అందుకని ఇక్కడ సరిగ్గా చీర కట్టుకున్నా, పంచె కట్టుకున్నా, పైజమా ధరించిన, ప్యాంటు ధరించిన ఇక్కడ వరకు రావాలమ్మా ఖచ్చితంగా. ప్రపదం అంటే ఆప్రపదీనం అంటారు సంస్కృతంలో. అంటే మనం కట్టుకున్న వస్త్రం ఇక్కడ వరకు రావాలి. అప్పుడు ఇది సరైన కట్టుబడి కింద లెక్క. ఏ అవయవాలు బయటపడవు, పైగా అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఈ షార్ట్లు ముప్పావులు కూడా వచ్చాయి ఈ మధ్యన. ముప్పావు, అరపావు, ఈ వెధవేషాలు వేయడం కంటే శుభ్రంగా ప్యాంట్ వేసుకో, మడమల వరకు ఉండాలి ఖచ్చితంగా. అలా ఉంటే ఏ అవయవాలు ఎవరికి కనపడవు, ఎవరిని ఆకట్టుకోవాల్సిన అవసరమే లేదు, ఆరోగ్యంగా ఉంటాం. అంతే కదా. కాస్త బట్ట కింది వరకు ఉంటే ముందు దోమలు కొట్టకుండా ఉంటాయి, అది సౌకర్యం ఉంది కదా. ఇక్కడ మహా అయితే కాలులా పైకి పెట్టుకుంటాం, పైకి కనపడినా ఇబ్బంది లేదు. కూర్మపృష్ఠజైష్ణు ప్రపదాన్విత, తాబేలు పై డిప్ప ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క మీగాలు అలా ఉంటుంది. అంటే కాస్త గొప్పొచ్చినట్టుగా ఉండాలి, ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇవాళ బాగా సన్నగా ఉండేసరికి ఏమవుతుందో తెలుసా, చాలామంది గమనించుకోండి, మడవల మీద కాళ్ళ మీద నరాలు బయటపడుతున్నాయి, అదొక వ్యాధి. నరాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా నాకు మళ్ళీ ఉపాధ్యాయ వర్గంలో ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఉపాధ్యాయుల్ని పాఠశాలల్లో, కళాశాలల్లో కూర్చోనివ్వరు, నిలబడే పాఠాలు చెప్పమంటారు. అలా గంటలు నిలబడడం వల్ల ఈ నరాలు బయటపడే వ్యాధి వస్తుందమ్మా. దానికి చికిత్స చాలా కష్టం, అనేక రకాల చెయ్యాలి, 6 ఏళ్ళు 10 ఏళ్ళు చేయాలి. దానికి అంత వ్యాధి తెచ్చుకోవడం కంటే కాస్త మనం జాగ్రత్తగా అస్తమానం నిలబడే ఉండకుండా కూర్చుని ఉంటూ పాదాల కొబ్బరి నూనె రాసుకుంటే అమ్మవారిలాగే మనం కూడా కూర్మపృష్ఠ జైష్ణు ప్రపదాన్విత నఖదీదితి సంచన్న నమజ్జనతమో గుణ. ఇది చాలా జ్ఞానప్రదమైన మాట. అమ్మవారి కాలి గోళ్ల కాంతిని చూడగలిగితే
మనలో ఉండే తమో గుణం అంతా, రాక్షస గుణం, హింస, నిద్ర, బద్ధకం, ఆలస్యం అదంతా పోతుంది ఖచ్చితంగా. నకదీదితి సంచన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఈ రెండు పాదాలు అమ్మవారు ఎలా ఉంటాయంటే పరాకృత సరోరుహ, పద్మాలను తిరస్కరించే విధంగా ఉంటాయట. మన పాదాలు కూడా పద్మంలా ఉండాలి అంటే ఖచ్చితంగా స్నానం చేయగానే ఒళ్ళంతా తుడుచుకోవడం కాదు, ప్రత్యేకంగా ఓ రుమాలు లాంటి గుడ్డ పెట్టుకుని పాదాలు తుడుచుకోవాలి. పాదాలు తుడుచుకున్న గుడ్డతో మొహం తుడుచుకోకూడదు, రోగాలు వస్తాయి. పాదాలు తుడుచుకుందుకు వేరే గుడ్డ ఉండాలి, సన్నపాటిది ఉండాలి. ముందు పాదాలు తుడుచుకోవాలి. గోళ్ళు కూడా తుడుచుకోవాలి. గోళ్ళు రోజు తుడుచుకుంటే గోళ్ళకి రంగేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే లోపల రక్తం ఉంది, గోటి లోపల రక్తం ఉంది కదా, ఆ రక్తం గోరులో పైకి కనిపిస్తుంది. లేత ఎరుపు రంగులో బ్రహ్మాండంగా ఉంటాయి. మనకి ఎందుకు రంగేసే కర్మ వస్తుంది అంటే అసలు తొడవడం మానేశాం. నీళ్ళు అక్కడ చేరుకున్నాయి, దాని మీద మట్టి పేరుకుంది, గోళ్ళు పుచ్చిపోయాయి. గోళ్ళు తీసేది ఎప్పుడో, అది కూడా బ్యూటీ క్లినిక్కి వెళ్ళి పెడిక్యూర్ అంటే వాళ్ళు తీస్తారు. ఇక్కడ మళ్ళీ ఓ 2000 ఇచ్చుకుని తీస్తాడు. ఉన్నదేమో 10 గోళ్ళు, దీనికి 2000 ఖర్చు ఇక్కడ. లేకపోతే మళ్ళీ ఇంకోటి మొదలెట్టారు హైదరాబాదులో, ఇంకా ఇక్కడ లేదు కానీ మల్టీప్లెక్స్ థియేటర్లు ఉంటాయి. అక్కడ చేపలు ఉండే స్విమ్మింగ్ పూల్లో ఉంటుంది, అందులో కాళ్ళెట్టు కూర్చుంటాడు ఈ సన్నాసిలాగా. పెడిక్యూర్ చేపలు తింటాడు. ఏం కర్మ వచ్చింది వీడికి? వీడు తినడం చేత కాదు, చేపలు తినాలి. ఇక్కడ చేపలు పీకుతాయట ఆ పాదాలు పట్టుకుని, దాన్ని పెడిక్యూర్. దాని ఖర్చు ఎంత తెలుసా? 4000. ఈ బోడి చేపలు పీకడానికి 4000. ఎప్పటికప్పుడు స్నానం చేయగానే కాళ్ళు గోళ్ళు శుభ్రంగా తుడుచుకొని నెలకోసారి మంగళవారము, శుక్రవారము, అమావాస్య కాకుండా గోళ్ళు తీసేసుకుంటే గోళ్ళు చాలా శుభ్రంగా ఉంటే, గోళ్ళు కదమ్మా గోల్డ్ బంగారపు రంగులో మెరిసిపోతాయి, అనుమానమే లేదు ఎక్కడ. నకదీదితి సంచన్న నమజ్జనతమో గుణ, మనలో ఉండే తమో గుణాన్ని, నిద్రని, ఆలస్యాన్ని, బద్ధకాన్ని అన్నింటినీ అమ్మవారు పోగొడుతుంది. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరక, పాదాలు సున్నితంగా మెత్తగా పద్మాల్లా ఉండాలి అంటే రోజు స్నానానికి ముందు నూనె రాయాలి. స్నానం చేశాక శుభ్రంగా తుడుచుకోవాలి. అప్పుడు మనం పెద్దవాళ్ళు అయ్యాక ఎవరైనా దండం పెట్టినా, అసలు మంచం మీద పడుకున్నా కూడా పాదాలు చూస్తే పసిపిల్లాడి పాదాల్లో ఉండాలి. ఉయ్యాల్లోంచి దిగని పిల్లాడి పాదాలు ఎలా ఉంటాయి అలా ఉండాలి, పెద్ద అయినా సరే. అందుకు తగిన ఆ శుభ్రత చేస్తే చాలు, అలంకారం అక్కల. ఇప్పుడు చివరి మాట చెప్పుకుందాం. నకదీదిత సంచన్న నమజ్జన తమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరక సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. అమ్మవారి కాలి అందెలు, వాటినే మంజీరములు అంటారు. ఆ పాద మంజీరాలు ఇవాళ చాలామంది దగ్గర చూడడం లేదు. వెండి పట్టీలు అందరూ ధరించండి, సౌభాగ్య చిహ్నం అది, సౌభాగ్య చిహ్నం ఖచ్చితంగా. బంగారం అంటే పెద్ద ఖరీదు పెరిగింది, ఇంకా వెండి అంత పెరగలేదు మన అదృష్టం కొద్దీ. ఆ వెండి పట్టీలు అందరూ ధరించాలి. అవి కూడా సింజానమణి, వాటికి మళ్ళీ గజ్జెలు ఉండాలి. మంజీరం వేరు, గజ్జెలు వేరు. అందే అంటే పైన ఉండే పట్టి, దానికి కింద చిన్న చిన్న చిరుమువ్వలలాగా గజ్జెలు వేలాడుతూ ఉంటాయి. అందుకని సింజానమణి మంజీరము, మోగేటువంటి మణులు కలిగిన మంజీరము. మండిత శ్రీపదాంబుజ, వాటి చేత అమ్మవారి యొక్క శ్రీపాదములు అలంకరింపబడ్డాయి. స్త్రీలు సౌభాగ్యవంతులై ఆనందంగా ఉంటే సంసారం అంతా బాగుంటుంది. సంసారం బాగుండడానికి ఐశ్వర్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా ముందు స్త్రీ ఆనందంగా ఉండాలి. స్త్రీ ఆనందంగా ఉండాలి. స్త్రీ ఆనందంగా ఉండాలి అంటే మగాడు ఆఫీసు నుంచి రాగానే నవ్వమని చెప్పానా, ఆనందంగా ఉండమని చెప్పానా అని బెదిరిస్తే ఉండరమ్మా. దాన్ని బ్లాక్ మెయిలింగ్ అంటారు. వాళ్ళు ఆనందంగా ఉండేలా ఈయన బాధ్యత వహించాలి, అప్పుడు ఆనందంగా ఉంటారు. ఆనందం సహజంగా పొంగి రావాలి కానీ కర్రెట్టు కొట్టి ఆనందంగా ఉండమంటే ఎవడు ఉండడు. నట్టింట్లో కూర్చుని ఏడవద్దని చెప్పాను, అసలు ఆవిడ ఏడిచే పరిస్థితి నువ్వెందుకు తెచ్చిపెట్టావు? ఇక్కడ ఏడిచే పరిస్థితి తెచ్చిపెట్టి ఏడవద్దంటే అలాగా అంటే ఏడిచే హక్కు కూడా లేదా? ఆ ఏడవకుండా చూసుకోవాలి, అప్పుడే అందంగా ఉంటాం. అప్పుడు అమ్మవారు అలా నడిచిందిట. మరాళీ మందగమనా, హంసలు కూడా అంత అందంగా నడవలేవుట. అలా నడుచుకుంటూ వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? సంబ శివుని సన్నిధికే గజ్జేలందెల కాళ్ళు గల్లు గల్లని మురోయ కలకంస నడ కల కలికి ఎక్కడికే సంబ శివుని సన్నిధికే. భార్య పుట్టింటికి వెడితే తరచు భార్య నోట భర్త మాట వినపడాలమ్మా. అది సంసారం అంటే అది సంసారం. వదిలిపోయింది గోల, ఇక్కడెందుకు, అన్నిటికీ అనవసరం అది. అలాగే భర్త భార్యకి దూరం అయితే
తన స్నేహితులతో మాట్లాడినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే భార్య మాట 10 నిమిషాలకు ఒకసారి నోటమ్మట రావాలి. మా ఆవిడ ఉంటే ఈ బాటికి కాఫీ ఇచ్చేది, 3 కబుర్లు చెప్పుకునేవాళ్ళం, ఏటో ఇది కుమారిన చోటకు వచ్చాం అని భర్త అనాలి. అంటే ఆ భర్తకి భార్య గుర్తున్నట్టు లెక్క. అలాగే భార్య ఎక్కడికి వెళ్ళినా భర్తను తలుచుకోవాలి, అప్పుడు సంసారం బాగుంటుంది. మరాళి మందగమన, అలా నెమ్మదిగా హంసలాగా నడుచుకుంటూ ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? పరమశివుడి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు మహాలావణ్య సేవతికి, ఇంత లావణ్యం ఇంకెక్కడైనా ఉంటుందా అన్నారు. సేవతి అంటే సముద్రం, నిలయం. మహాలావణ్యానికి ఆవిడ నిలయం. లావణ్యం అంటే దానికి ప్రపంచం తెలుగు పండితులు ఎవరు సరైన అర్థం చెప్పాలా. లావణ్యం అంటే అందం అన్నారు. మహాకవి, తెలుగు జాతికి తొలి జ్ఞానపీఠం ప్రసాదించిన మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పాడు దానికి అర్థం. లావణ్యం అంటే లవణం అనే మాట నుంచి వచ్చింది. లవణం అంటే ఉప్పరాయి, లవణం అంటే ఉప్పరాయి. లవణం చూడవయ్యా, లావణ్యం అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? టేబుల్ సాల్ట్ అది చూస్తే అర్థం కాదు. రాళ్ల ఉప్పు ఉంటుంది, గమనించండి. రాళ్ల ఉప్పు కొంచెం పెద్ద రాయి తీసుకోండి, దాన్ని ఈ అన్నాల బల్ల ఉంది కదా డైనింగ్ టేబుల్, దాని మీద ఇలా కొట్టండి, సుత్తెట్టు కొట్టకండి, చెత్త అయిపోతుంది. మామూలుగా ఇలా ఇలా వేయండి, అది 2 ముక్కలు అవుతుంది. ఉప్పరాయి, పెద్ద రాయి, దాన్ని ఎలా అండి. అప్పుడు ఆ 2 రాళ్ళు తీసి చూడండి, ఉప్పరాళ్ళు. ఆ లోపల ఒక మెరుపు ఉంటుందమ్మా, ఆ లవణపు రాయి లోపల ఉండే మెరుపుని లావణ్యం అంటారు. ఖచ్చితంగా అది లావణ్యం అంటే. మహాలావణ్య సేవతికి, అమ్మవారి యొక్క శరీర అవయవాలన్నిటిలోనూ అంతటి లావణ్యం ఉంది. ఆ లావణ్యం కలిగినటువంటి అమ్మవారు, ఆ మరాళి మందగమన అయినటువంటి అమ్మవారు మీ అందరి ఇళ్లలోకి నడిచి వచ్చి చిరకాలం ఉండి మీకందరికీ దీర్ఘాయురారోగ్య భోగభాగ్యాలన్నీ కలగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ స్వస్తి.